గ్రహశకలాల భయం భూమిని వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే చాలాసార్లు గ్రహశకలాలు భూమికి దగ్గరగా వచ్చి వెళ్లగా ఇప్పుడు మరో భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోంది. అసలు గ్రహశకలాలు భూమి వైపు ఎందుకు దూసుకు వస్తున్నాయి? వీటి వల్ల భూమికి పొంచి ఉన్న ప్రమాదం ఎంత? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంతరిక్షంలో గతి తప్పి దూసుకొస్తున్న 2024 YR4 అనే గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు మరింతగా పెరిగాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2023 డిసెంబర్లోనే ఈ గ్రహశకలాన్ని గుర్తించినట్లు తెలిపారు. నాసా రిస్క్ లిస్ట్ లో చోటు దక్కించుకున్న తర్వాత దీనిపై ఖగోళ శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. అయితే ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశం కేవలం 1% ఉందని తొలుత అంచనా వేశారు. ఈ నెల 13న మరోసారి గ్రహశకలం కదలికలను పరిశీలించగా ఇప్పుడు ఆ ముప్పు 3.2% పెరగడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు 40 మీటర్ల నుంచి 90 మీటర్ల పరిమాణంలో ఉన్న ఈ ఆస్ట్రాయిడ్ 2032 డిసెంబర్ 22 నాటికి భూమిని తాకచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భారీ పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలం దాదాపు గంటకు 40,000 మైళ్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా అయితే భూమి చుట్టుపక్కల ఉన్న గ్రహశకలాలతో మనకు ఎంత ప్రమాదం ఉందనే విషయాన్ని టొరినో స్కేల్ తో లెక్కిస్తారు. మొత్తం 10 పాయింట్లతో ఉండే ఈ టొరినో స్కేల్ పై గ్రహశకలంతో ఉండే ప్రమాదాన్ని బట్టి దానికి పాయింట్లు ఇస్తారు. ఇప్పటి వరకు భూమి చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రహశకలాలకు 0 పాయింట్లు ఇచ్చిన టొరినో స్కేల్ ఈ YR4 కు మాత్రం ఏకంగా 3 పాయింట్లు ఇచ్చింది. ఇదే ఖగోళ శాస్త్రవేత్తల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఇది నేరుగా పసిఫిక్ సముద్రంలో లేదా నార్త్ అండ్ సౌత్ అమెరికా, అట్లాంటిక్ సముద్రం, ఆఫ్రికా, అరేబియన్ సముద్రం, దక్షిణాసియాలలో ఏదో ఒక చోట పడుతుందని గుర్తించారు. ముంబై, కోల్కతా, ఢాకా, బొగాటా, అబిడ్జాన్, లాగోస్, కార్టూమ్ లాంటి 7 ప్రధాన నగరాలు ఇందులో ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ నగరాల్లో సుమారు 110 మిలియన్ల మంది నివసిస్తున్నారు. ఇది గాని భూమిపై పడితే ఒక నగరం అంతా కాలి బూడిదైపోతుందని అంటోంది. ఈ నేపథ్యంలో దీనికి సిటీ కిల్లర్ గా పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. అయితే ఒకవేళ ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టకపోయినా, వాతావరణంలోకి ప్రవేశించినా, తర్వాత పేలిపోయినా కూడా ప్రభావం భారీగానే ఉంటుందన్నారు. ఈ గ్రహశకలం చూసేందుకు చిన్నగా ఉన్నా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నాసా చెబుతోంది. ఈ గ్రహశకలం ప్రభావం హిరోషిమాపై వేసిన అణుబాంబుకు 500 రెట్లు అధికంగా ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది భూమిని తాకుతుందా లేదా గాలిలోనే పేలిపోతుందా అనే విషయంలో ఎలాంటి స్పష్టత లేదన్నారు నాసా శాస్త్రవేత్తలు. ఈ YR4 అనేటువంటిది ఒక గ్రహశకలం, చాలా పెద్ద సైజులో ఉండేటువంటి గ్రహశకలం. అది ఎర్త్ మీదుగా వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది. ఈ కారిడార్ అంటాము, అది వెళ్ళేటువంటి కారిడారు అది వచ్చేసి పసిఫిక్ ఓషన్ మీద నుంచి, తర్వాత సౌత్ అమెరికా, అట్లాంటిక్ ఓషను, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ అండ్ ఏషియా మీదుగా అది వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కానీ దీని గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే దీని ప్రాబబిలిటీ హిట్ చేసేటువంటి ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. అది 1% జనవరిలో ఉండింది, ఇప్పుడు ఇది ఒక 2%, 2.6% దాకా ఉంటుంది అంటున్నారు. కానీ ఇది నిజానికి భూమిని ఢీకొట్టేటువంటి ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. అంతరిక్షంలో దుమ్ము, ధూళి, ప్రత్యేక పరిస్థితులు గ్రహశకలాలు ఏర్పడేందుకు కారణమవుతాయి. అయితే ఇవి ఏర్పడేందుకు చాలా సంవత్సరాలు పడుతుంది. కొన్ని గ్రహశకలాలు ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఇవి పేలిపోతాయి. మరికొన్ని అయితే తమ పరిమాణాన్ని అంతకంతకు పెంచుకుంటాయి. వేగం తీరును, దూసుకొచ్చే తీరును మార్చుకుంటాయి. ప్రస్తుతం భూమిపైకి వస్తున్న ఆస్ట్రాయిడ్ 2024 YR4 54 మీటర్ల పరిమాణంలో ఉంది. అది మరింత పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనే విషయాలపై అంచనా లేదు. ఒకవేళ గ్రహశకలం మధ్యలో పేలిపోతే భూమికి పెద్దగా ప్రమాదం ఉండదు. కాకపోతే దాని గమనాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా గతంలోనూ ఇలాంటి ఎన్నో ఖగోళ వస్తువులు కనిపించినప్పటికీ ఆ తర్వాత రిస్క్ లిస్ట్ నుంచి తొలగిపోయాయని నాసా చెబుతోంది. మరి ఈ ఆస్ట్రాయిడ్ వల్ల భూమికి ప్రమాదం పొంచి ఉందా లేదా అన్నది తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు నిపుణులు.